నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి ఈజీగా మనం తక్కువ క్వాంటిటీలో టేస్టీగా పెట్టేసుకోవచ్చు. మార్కెట్లో కొనుక్కుంటే ఇవే పచ్చళ్ళు రేట్లు అవుతున్నాయి. మనం కూడా అంత రుచి కూడా ఉండట్లేదు, త్వరగా పాడైపోతున్నాయి కదా. చూసారా, సంవత్సరం పొడవునా మనం నిల్వ పెట్టుకోవచ్చు పచ్చడిని. ఇప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా పోపు వేసుకుని రుచిగా తినొచ్చు అన్నమాట. ముందుగా నేనైతే ఒక ½ కిలో వరకు తీసుకున్నానండి, తక్కువ క్వాంటిటీలో. శాంపిల్ టెస్టింగ్ అన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొద్దిగా పెట్టుకుంటే నచ్చిందనుకోండి, మొత్తంగా ఎక్కువ మొత్తంలో మనం పెట్టుకోవచ్చు. 1 కిలో టమోటాలు, ½ కిలో పండుమిరపళ్ళు, 1 కిలో టమోటాలు ఉడికించిన పచ్చడి పెడుతున్నాను. అది కూడా లింక్ ఉంది, కామెంట్ బాక్స్లో పెడతాను చూడండి. ముందుగా మనం మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఉన్న పండుమిరపళ్ళు, ముందు రోజు కోసినవి అయితే నీరుగా ఉంటాయండి, పచ్చడి జారుగా వస్తుంది, టేస్ట్ బాగుంటాయి అన్నమాట. పళ్ళని తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని నీరు లేకుండా చూసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో పండుమిరపళ్ళకి గింజలు తీసిన పండు ఒక 100 గ్రాములు సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకుంటే చింతపండు 100 గ్రాముల చింతపండు శుభ్రంగా పిక్కలు కాడలు అవి లేకుండా తీసేసుకుని, పులుపు బాగా తినేవాళ్ళే ఇష్టంగా బాగా తింటాము అంటే కాస్త వేసుకోండి. నేను మిర్చి కారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా పండు మిర్చి కారంగా ఉన్నాయనుకోండి, కాస్త చింతపండు వేసుకోవచ్చు. ఉప్పు నేను డబ్బాలో తీసుకున్నాను కానీ 150 గ్రామ్స్ వరకు కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువ అయితే ఉప్పు ఎక్కువ అవుతుంది కదా. అలానే ఉప్పు తక్కువ అయితే పచ్చడి నిల్వ ఉండదండి. ఇది ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయక్కర్లేదు, బయట స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది ఈ పండుమిరపకాయలు వేయిస్తారు, వేయించవలసిన అవసరం కూడా లేదండి. ఇలా శుభ్రంగా మిక్సీలో అయితే పండుమిరపళ్ళు కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసి మెత్తగా మధ్యలో సరిపడా చింతపండు కూడా వేసి బ్లెండ్ చేసుకోండి, దగ్గరికి కచ్చాపచ్చాగా అయ్యేటట్టు. ఇలా రోట్లో కాబట్టి నేను రోలు అంతా శుభ్రం కడిగేసేసుకుని తడి లేకుండా తుడుచుకుని ఇలా సరే నీరు ఎలా వస్తుందో ఉప్పు వేసి దంచేసరికి నీరు అంతా వచ్చేలాగా దంచుకోవాలి. దంచుకుంటూ మధ్యలో అంటే మనం ఒక గుప్పెడు మిర్చి ముక్కలు తీసుకుంటే సరిపడా చింతపండు అలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం చింతపండు అంతా కూడా ఆ నీటిలో నానేలాగా దంచేసుకోవాలి. మరీ మెత్తగా దంచాల్సిన అవసరం ఏం లేదండి. ఒక రోజు పోయిన తర్వాత మళ్ళీ ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కదా, అప్పుడు చింతపండు కూడా నానుతుంది అన్నమాట. ఇలా మొత్తం మన దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో ఇదే క్వాంటిటీ అండి, మీకు ఇదే ఇలా కొలతలండి. మనం క్వాంటిటీ పెరిగే కొద్దీ కూడా కొలతలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి, పర్వాలేదు. రేపొద్దున్న మళ్ళీ ఒకసారి రుబ్బుతాం కదా, మళ్ళీ మిక్సీ పడతాం కదా, అప్పుడు ఉప్పు ఏంటంటే మనం తినేటప్పుడు కాస్త ఉప్పుగా తగలాలి నోటికి, అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. దాంట్లో 1 స్పూన్ పసుపు వేసి ఒకరోజు వీలైతే 2వ రోజు కూడా ఏం పర్వాలేదండి, మీకు కంగారుగా మిక్సీ పట్టేయాల్సిన అవసరం లేదు. ఒక 2 రోజులు ఆగున్నా పర్వాలేదు. అలా నెక్స్ట్ డే తీసి బాగా మిర్చి బాగా దళసరిగా ఉండి ఫ్రెష్గా ఉన్న మిర్చి అయితే అడుగుకి వాటర్ కూడా వస్తుందండి. మన మిర్చి ఇంకా అంత ఫ్రెష్ అంత ఇదిగా లేవు, సన్నగా ఉన్నాయి కాబట్టి అంతగా వాటర్ రాలే. వచ్చిన దాన్ని ఇలా వచ్చిన మిశ్రమాన్ని మరుసటి రోజు మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీ అయినా ఇలా రుబ్బురోలేను. కొన్ని పచ్చళ్ళకి మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతాయి. అది మనం శనగపిండి పేస్ట్ లాగా ఇడ్లీ చట్నీ లాగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా రుబ్బుకుంటే ఏంటంటే పచ్చడి దాని తాలూకా ఇది తెలుస్తుంది. వీలైనంత మటుకు రుబ్బండి, లేదంటే ఏం లేదు మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉండవు కదా మనకి. ఇలా ఉన్నదాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తాలింపు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే
బయట ఉన్నా సరే. ఫ్రిడ్జ్లో అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఒక గరిటెడు తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. లేదు మొత్తం వేసుకుంటామంటే మనం తీసుకున్న 1/2 కిలోకి ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుందండి. కేజీకి ఒక 300 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది. కాకపోతే నేను తక్కువ క్వాంటిటీ అయినా సరే 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి. అప్పుడే నీకు అన్నంలోకి వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్. తాలింపు కరివేపాకు, ఎండుమిరపకాయలు, 4-5 అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, చిటికెడు ఇంగువ వేసి పోపు బాగా వేగిన తర్వాత అది చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు అన్నమాట. నూనె వేడిగా ఉండేటప్పుడు కలిపితే ఏమవుతుందంటే పచ్చడి అంతా ఆవిరి పట్టినట్టు అవుతుంది. ఆవిరి పట్టి ఉడికితే పాడవుతుంది అన్నమాట. ఇది ఎక్కడ ఉడకకూడదు పచ్చడి. అంటే వేడి తగిలినా కూడా వేడి ఎక్కకూడదు అన్నమాట. అందుకు బాగా చల్లారిన తర్వాత కలుపుకొని ఇలా గాజు సీసాలో భద్రంపరచుకోవచ్చు. బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకున్నా పర్వాలేదు. నచ్చితే లైక్ చేయండి.